ప్రజాపాలన ప్రగతోత్సవాల్లో భాగంగా కూడా అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో కూడా చేరువవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పెద్ద సంఖ్యలో ధాన్యం రావడంతో కూడా ఆ రోడ్ల బయట కూడా రోడ్లపైన కూడా ధాన్యాన్ని ఆరబోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వచ్చింది. మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్, నిన్న ఐకేపీ సెంటర్లను ప్రారంభిస్తున్నప్పుడు మీరు కూడా చూడడం జరిగింది. రోడ్లపై ధాన్యాన్ని ఎక్కడికక్కడ పోయడం వల్ల కూడా యాక్సిడెంట్ టు డెత్ స్పాట్లుగా మారుతున్నటువంటి పరిస్థితి. దానికి ఎలాంటి కార్యక్రమం? సో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ఈ రోజు నుంచి 18th వరకు మనకు అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమం మనం చేపట్టడం జరుగుతుంది. సో దీంట్లో రోడ్డు ప్రమాదాల యొక్క నివారణకై చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీస్ని ఈ రోజు నుంచి మనము యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు జిల్లాలంతా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో రైతులందరూ కూడా తను ఆరుగాలం శ్రమించినటువంటి ధాన్యాన్ని మన సెంటర్కి తీసుకువస్తారు. వారందరూ కూడా అక్కడ చోటు లేని చోట రోడ్డు మీద వేయడం జరుగుతుంది. సో ఈ రోడ్డు వేసినటువంటి దాంట్లో టార్పలిన్ అవన్నీ మనము వేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ టైంలో దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కడ రోడ్డు మీద రాళ్ళు పెడుతున్నారు. ఆ టార్పలిన్ కవర్ కప్పి కవర్ ఎగిరిపోకుండా రాళ్ళు పెడుతున్నారు. ఈ రాళ్ళు అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనదారులు కానీ కారు యొక్క డ్రైవింగ్ చేసేటప్పుడు కింద మనకు రోడ్డు చీకట్లో కనబడదు కాబట్టి దాని మీదకి వెక్కి కింద పడిపోయి తలకి దెబ్బలు తగిలి హెల్మెట్ పెట్టుకోకుండా ఉండడం వల్ల తలకి దెబ్బ తగిలి ఇంకా దెబ్బలు కొన్ని ప్రాణాలు కోల్పోయేటువంటి ఆస్కారం ఉన్నది. సో ప్రభుత్వం కూడా మా గౌరవ మంత్రి గారి దృష్టి కూడా ఇది ప్రత్యేక ప్రస్తావన చేయడం జరిగింది. సో రోడ్డు మీద ఉన్నటువంటి సెంటర్ల యొక్క నిర్వాహకులకి అట్లాగే అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాం. ధాన్యము ఆరబెట్టుకున్న తర్వాత దానికి ప్రాపర్ వేలో దాన్ని ప్రిజర్వ్ చేయాలి. రోడ్డు మీద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు అవన్నీ పెట్టినట్టయితే వచ్చేపోయేటువంటి వాహనదారులకు కూడా ఇబ్బంది అవుతుంది. సో రోడ్ సేఫ్టీలో కూడా వారు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా అవేర్నెస్ అనే ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం. రైట్, చూడొచ్చు మొత్తం మీద చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా ఉన్నారు. మేడం, ఇవాళంతా కూడా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు కూడా రోడ్లపై మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో కూడా ధాన్యం రోడ్లపై పోయడం, అక్కడ రాళ్ళు పెట్టడం పట్ల కూడా ఒక డెత్ స్పాట్లుగా మారుతున్నటువంటి పరిస్థితి మీ దృష్టికి వచ్చిందా? దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దానికోసం మేము ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగానే అక్కడ రోడ్డు మీద వాళ్ళు ఫస్ట్ ఆరబోయకుండా ఉండటాని కోసమే ప్రతి గ్రామ సభలో మేము వాళ్ళని ఎన్ఫోర్స్ చేయబోతున్నాము, చెప్పబోతున్నాము. రోడ్డు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరబోయకూడదు. ఆరబోసినట్లయితే ఇట్లాగ రాళ్ళు కూడా అసలు పెట్టకూడదు. వాళ్ళు దానికోసం పెట్రోలింగ్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేసి అట్లా ఆరబోయకుండా రోడ్డు మీద దానికోసం అని ప్రణాళిక స్టార్ట్ చేశాము. ప్లస్ ప్రతి విలేజ్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది, గ్రామ సభల్లో రోడ్డు మీద ఆరబోయకూడదు, దగ్గర ఉన్న వేరే ఫెసిలిటీస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరబోసినా కూడా రాళ్ళు మాత్రం పెట్టకూడదు, టార్పలిన్స్ అట్లంతా కూడా కప్పకూడదు. దానికోసం పెట్రోలింగ్, నైట్ పెట్రోలింగ్, డే పెట్రోలింగ్, మొత్తం నైట్ టైం పెట్రోలింగ్ చేసినప్పుడు దాన్ని పోలీస్ శాఖ సహకారంతో అలాంటివి జరగకుండా చూస్తాము అని మేము మీకు వినతి చేస్తున్నాము. ప్రతి రైతు కూడా అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వేరే వారి ప్రాణానికి హాని కలిగేలాగా వారు చేయకూడదని నా విజ్ఞప్తి. రైట్, చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా రైతులు సహకరించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ధాన్యం ఎక్కడికక్కడ కుప్పలుగా రోడ్ల హైవేపై పోయడం, దానిపై రాళ్ళు పెట్టడం, ఈ విధంగా రాత్రిపూట కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే బిగ్ టీవీ కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం ఆ గ్రామ స్థాయిలో కూడా గ్రామ కమిటీల ఆధారంగా ఎక్కడికక్కడ వారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ విధంగా రైతులు కూడా సహకరించాలి, రైతులని ఏమీ అననేటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులను కూడా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి రైతులే సహకరించి ఈ విధంగా ప్రమాదాల బారిన పడకుండా కూడా చూసుకోవాలని అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.